సెక్షన్ 8 ఆఫ్ ఇండియన్ లిమిటేషన్ యాక్ట్ 1963 స్పెషల్ ఎక్సెప్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్లీ మనం సెక్షన్ 6 అండ్ 7 డిజబిలిటీ గురించి రీకాల్ చేసుకుందాం. ఎందుకంటే సెక్షన్ 8 కంటే ముందు లా ఏం చెప్తుంది అంటే ఒక పర్సన్ అండర్ లీగల్ డిజబిలిటీ కింద ఉంటే వెదర్ యాజ్ మైనర్ చిన్నపిల్లవాడు అవ్వచ్చు, లేదంటే ఇన్సెన్ పర్సన్ ఆయన ఉండొచ్చు అన్సౌండ్ మైండ్తో, లేదంటే ఈడియట్ అంటే ఇన్కేపబుల్ ఆఫ్ గివింగ్ కన్సెంట్ అనమాట, ఈడియట్గానైనా ఉండొచ్చు. ఇలా ఈ చెప్పిన ఈ మూడిట్లో ఏదో ఒక లీగల్ డిజబిలిటీ కలిగి ఒక పర్సన్ కనుక ఉంటే అప్పుడు లిమిటేషన్ పీరియడ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే ఓన్లీ ఆ డిజబిలిటీ అనేది ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అప్పుడు మాత్రమే స్టార్ట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లిమిటేషన్ 3 ఇయర్స్ అనుకుందాం లిమిట్. ఏ అనేవాడు మైనర్, తను ఎప్పుడు మేజర్ అవుతాడు అంటే 18 ఇయర్స్ వచ్చిన తర్వాత అవుతాడు. సో ఈ కౌంట్ అనేది ఎక్కడి నుంచి మనం కౌంట్ చేయాలి అంటే కాజ్ ఆఫ్ యాక్షన్ డేట్ నుంచి కాదు, ఈ మెజారిటీ డేట్ ఎప్పుడైతే పొందుకుంటాడో అక్కడి నుంచి, అంటే 18 ఇయర్స్ నిండిన తర్వాత అనమాట. సో కొన్నిసార్లు చాలా 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 సంవత్సరాల తర్వాత కేసెస్ అనేవి ఫైల్ చేస్తుంటారనమాట. సో అటువంటి కొన్ని సర్టెయిన్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక స్టాప్ పెట్టడానికి ఈ సెక్షన్ 8 అనేటువంటిది తీసుకురావడం జరిగింది. అసలు ఇది స్పెషల్ ఎక్సెప్షన్స్ గురించి మాట్లాడుతుంది అని మనం చెప్పుకుంటున్నాం కదా. యాక్చువల్లీ ఏంటి అంటే ఏం చెప్తుంది ఈ సెక్షన్ అని అంటే సెక్షన్ 6 అండ్ 7లో ఏమైతే డిజబిలిటీ బెనిఫిట్ అనేది ఉందో అది 2 సిచ్యువేషన్స్లో ఫుల్గా అప్లై అవ్వదు అని చెప్తుంది. అంటే ఆ రెండిట్లో ఫస్ట్ది మనం చూద్దాం. రైట్స్ ఆఫ్ ప్రీఎంప్షన్కి ఈ డిజబిలిటీ బెనిఫిట్ అనేటువంటిది ఏమాత్రం అప్లై కాదు అని అంటున్నారు. అసలు యాక్చువల్లీ ప్రీఎంప్షన్ అంటే ఏంటండి అని అంటే ఏం లేదు, నా పక్కన ఉన్న ల్యాండ్ని వేరే వాళ్ళు కొనుక్కోవడానికి ముందు నాకు కొనుక్కోవడానికి ఫస్ట్ రైట్ ఉంది అని చెప్పడం, దానినే ప్రీఎంప్షన్ అంటారు, రైట్ ఆఫ్ ప్రీఎంప్షన్ అంటారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు అని అనుకుందాం, వాళ్ళకి అడ్జసెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. అయితే ఒకడు అవుట్ సైడర్కి అమ్మేయాలి అని చూస్తున్నాడు, ఆ 2 బ్రదర్స్లో ఒకడు. అయితే ఇంకొక బ్రదర్ వచ్చి ఓయ్ నాకు ఫస్ట్ కనుక్కోవడానికి రైట్ ఆఫ్ ప్రియంప్షన్ ఉంది అని చెప్తున్నాడు. ఇక్కడ లా ఏం చెప్తుంది అంటే ఇప్పుడు ఈవెన్ ఆ బ్రదర్ ఎవరైతే ఉన్నాడో అందులో ఒక బ్రదర్ మైనర్ లేదంటే ఇన్సేన్ అయినా కూడా డిజబిలిటీ ఎండ్ అయ్యే వరకు తనేమి వేచి ఉండాల్సిన అవసరం ఏమాత్రం లేదు, నార్మల్ లిమిటేషన్ పీరియడే అప్లై అవుతుంది. దీనికి కూడా ఎక్స్ట్రా ఎక్స్టెన్షన్ అనేది అండర్ సెక్షన్ 6 ఏ మాత్రం ఉండదు అని అంటున్నారు. అసలు ఇలా చెప్పడానికి రీజన్ ఏంటండి అని అంటే ఈ ప్రీ ఎంప్షన్ సూట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్టీ ట్రాన్స్ఫర్స్ని డిస్టర్బ్ చేస్తాయన్నమాట. లాకి ఏం కావాలి అంటే క్విక్ సర్టెనిటీ కావాలి. సో అందుకోసం అని అనమాట. ఇప్పుడు ఇంకొక సందర్భం ఏంటి అంటే ఎక్సెప్షన్స్లో డిజేబిలిటీ వల్ల అన్లిమిటెడ్ ఎక్స్టెన్షన్ అనేది లభించదు ఎవ్వరు అని చెప్తున్నారు. ఏంటి అంటే లిమిటేషన్ అనేది ఒక్కసారి డిజేబిలిటీ అనేది ఎండ్ అయిపోయిన తర్వాత కానీ లేదా డెత్ జరిగిపోయిన తర్వాత కానీ లిమిటేషన్ అనేది బియాండ్ 3 ఇయర్స్కి మించి ఏమాత్రం ఎక్స్టెండ్ అవ్వదు అని చెప్తున్నారు.